కలియుగం ఎలా ఉంటుంది? కలియుగం ఎలా ఉంటుంది అన్న పాండవులు ప్రశ్నకు శ్రీకృష్ణ భగవానుడు సమాధానం ఏం చెప్పారో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఒకసారి ధర్మరాజు లేని సమయంలో మిగిలిన నలుగురు పాండవులు శ్రీకృష్ణుణ్ణి కలియుగం ఎలా ఉంటుంది అని అడిగారు. అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వి చూపిస్తాను చూడండి అన్నాడు. 4 బాణాలు 4 దిక్కులుగా వేసి తలో దిక్కు వెళ్ళి ఆ బాణాలను తెమ్మన్నాడు. నలుగురు పాండవులు తలో దిక్కుగా ఆ బాణాలను వెతుకుతూ వెళ్ళారు. అర్జునుడికి బాణం దొరికింది. ఇంతలోనే ఒక మధుర గానం వినిపించింది. అటు తిరిగాడు. ఇంతలో అర్జునుడికి ఒక కోయిల మధురంగా పాడుతూ బ్రతుక్కున్న ఒక కుందేలును పొడుచుకు తింటుంది. అర్జునుడుకు నివ్వెరపోయాడు. తిరిగి కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు. భీమునికి బాణం దొరికిన చోట నిండుగా నీళ్లున్న 4 బావుల మధ్య ఒక ఎండిపోయిన బావి కనిపించింది. ఆశ్చర్యపోయాడు. కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు. నకులుడికి బాణం దొరికిన చోట ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగ దూడను గాయాలైనంతగా నాకుతుంది. చుట్టూ ఉన్న జనం అది కష్టం మీద ఆవు దూడలను విడదీశారు. నకులుడికి ఆశ్చర్యమేసింది. వెనుతిరిగాడు. ఇక సహదేవుడికి బాణం దొరికిన చోట ఒక పర్వతం పైనుండి ఒక పెద్ద గుండు దొర్లుతూ దారిలో ఉన్న చెట్లను పడవేస్తూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది. సహదేవుడికి అర్థం కాలేదు. నలుగురు కలిసి శ్రీకృష్ణుని తమ సందేహాలు అడిగారు. ఆయన చెప్పనారంభించారు. కలియుగంలో గొప్ప జ్ఞానులైన వారు కూడా కుందేలును కోయిల పొడుచుకు తిన్న రీతిగా భక్తులను దోచుకుంటారు. అంటే కుందేలను కోయిల ఎలా అయితే పొడుచుకు తిన్నదో అలాగే మనుషులు దోచుకుంటారు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. కలియుగంలో అత్యంత ధనికులు కూడా పేదలకు పైసా సాయం చెయ్యరు. అంటే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఎంత పెద్ద ధనికులు కూడా నిండు పేదలకు అసలు ₹1 దానం కూడా వాళ్ళు చెయ్యరు కూడా. కలియుగంలో ఎలాగైతే ఆవు దూడకు గాయాలైనంతగా నాకిందో తల్లిదండ్రులు తమ పిల్లలను గారం చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తారు. కలియుగంలో జనులు మంచి నడవడి కోల్పోయి కొండ మీద నుంచి గుండు దొర్లినట్టుగా పతనం అయిపోతారు. ఉన్న జ్ఞానాన్ని కోల్పోతారు. ఎలాగైతే గుండు దొర్లినట్టుగా పతనం అవుతారు. భగవన్నామ స్మరణమే చిన్న మొక్క తప్ప ఎవ్వరు కాపాడలేరు అని ఆ ఉద్దేశాన్ని ఎవరు గ్రహించలేరన్నమాట. ఇదే ఉద్ధవ గీత శ్రీ భగవద్గీతలోనిది. కలియుగం ఎలా ఉంటుందని అడిగిన పాండవులకు కృష్ణుడు చెప్పిన సమాధానం అన్నమాట. ఈ 4 వైపులు వెళ్ళిన వారికి శ్రీకృష్ణుడు కలియుగం యొక్క గురించి వివరించారు. ఇదే నిజం. ఎవరైతే దేవుడి స్మరణ నిత్యం చేస్తూ ఉంటారో అలాంటి వారును ఎలాంటి కష్టాన్నైనా గుండు దొర్లినట్టుగా అంత పెద్ద కష్టాన్నైనా సరే దేవుడు మనల్ని రక్షిస్తాడు. మనల్ని అందరికన్నా మన పాపాలను కర్మలను తొలగించి మనకి మంచి చేకూర్చేలా ఆయన సహకరిస్తాడు. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో you can subscribe my channel and click on bell icon. Thank you for watching. See you again next video. Sorry for background noise video. సో వాయిస్ కూడా అంత మంచిగా ఎక్స్ప్లెనేషన్ కూడా లేదు. సో నెక్స్ట్ టైం అనేది మంచిగా రిపీటెడ్గా మంచిగా చేస్తాను.